హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. ఈ వీడియో వచ్చేసి నా ఫ్రైడే ఇంకా సాటర్డే వ్లాగ్. సో నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను, లంచ్ ప్రిపరేషన్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అలాగా అయిపోయింది అనమాట. లంచ్ కొంచెం లేట్ అయింది. ఇక్కడ నేను సాలడ్ తింటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకు వచ్చేసి దోశలు తిన్నాను అనమాట, చాలా హెవీగా ఉండింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి కొంచెం ఏదైనా సింపుల్గా చేసుకుందామని చెప్పేసి, ఇంకా వెజ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర అని చెప్పి సాలడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి సాలడ్లో కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్, కుకుంబర్, లెట్యూస్, ఇంకా పనీర్ కూడా మ్యారినేట్ చేసేసి ఎయిర్ ఫ్రై చేసేసాను. అండ్ ఆల్సో క్యారెట్ గ్రేట్ చేసింది ఉందన్నమాట. సో అది కూడా యాడ్ చేసేసాను. అండ్ దెన్ ఇంకా డ్రెస్సింగ్కి వచ్చేసి కర్డ్ యూస్ చేస్తున్నాను. సో కర్డ్లో కావాల్సిన స్పైసెస్ అన్నీ లైక్ గార్లిక్ పౌడర్ కానీ ఇంకా సీజనింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను యాజ్ యూజువల్గా. ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడర్ ఇవన్నీ నార్మల్ అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను. సో వీక్లో వచ్చేసి 3-4 టైమ్స్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇట్లా నేను ఓన్లీ సాలడ్ తింటాను, ఇంకేం తినను అనమాట. అండ్ కొంచెం చికెన్ ఆర్ పన్నీర్ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాను. కర్డ్ ఇంకా స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తాను 1 డే ముందు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేస్తూ బిగ్ బాస్ చూస్తున్నాను. బిగ్ బాస్ వచ్చేసి నేను ఒక 3-4 డేస్కి ఒకసారి చూస్తాను. సో దట్ 3-4 ఎపిసోడ్స్ కంటిన్యూస్గా ఒకటి డే చూసేయచ్చు. ఇంకా లంచ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ గిన్నెలు కడుగుతున్నాను. ఎవ్రీ మీల్ తర్వాత ఏదో ఒక చిన్న పనైనా చేస్తాను. అంటే రూమ్ క్లీన్ చేసుకోవడం కానీ, డస్ట్బిన్ తీసుకొని వెళ్ళి బిన్ ఏరియాలో పడేయడం కానీ, ఇంకా లాండ్రీ చేయడం, అట్లా ఏదో ఒకటి అయితే చేస్తాను. అండ్ లంచ్ తర్వాత ఏమంత పెద్ద పనులు ఏమీ చేయలేదు, నేను అసలు ఖాళీగానే ఉన్నాను, ఇంకా ఫోన్ చూస్తూ కూర్చున్నా. అండ్ డిన్నర్లోకి వచ్చేసి పాయా సూప్ అనమాట. సో ఈ పాయా సూప్ వచ్చేసి డే బిఫోర్ ఫ్రైడే అంటే థర్స్డే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది ఉండిపోయింది కొంచెం, దాన్ని హీట్ చేసేసుకొని రెడీమేడ్ చపాతీస్ ఉంటాయి కదా, సో అవి హీట్ చేసేసుకొని తినేస్తున్నాను. నాకు పాయా సూప్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఐమ్ డన్ విత్ ద ఫుడ్. అండ్ నా టీషర్ట్ అంతా కూడా పడిపోయింది, యూ కెన్ సీ దిస్ హియర్. సో ప్లేట్ వాష్ చేసేసి అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. హాయ్, ఐఎమ్ బ్యాక్. సో ఫుడ్ తిన్నాను కదా, ఏమన్నా స్వీట్గా తినాలనిపిస్తుంది. ఐమ్ హ్యావింగ్ జమ్స్. అండ్ ఆల్సో నా మొక్కలు 2 చనిపోయాయి గాయస్, లెట్ మీ షో యూ. అండ్ ఐ డోంట్ నో వై నా 2 ప్లాంట్స్ కూడా సడన్గా చనిపోయాయి. ఒకటి వచ్చేసి మింట్ ప్లాంట్, ఇంకొకటి వచ్చేసి బేసిల్. మేబీ వింటర్ ఎఫెక్ట్ అనుకుంటా. ఇంకా దాని తర్వాత వచ్చేసి తిన్నాను కదా, సో ఏదో ఒక వర్క్ చేయాలని చెప్పేసి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. రూమ్ కాదు, యాక్చువల్లీ నా స్టడీ డెస్క్ వరకు క్లీన్ చేస్తున్నా. ఎంత కష్టపడి క్లీన్ చేసినా 1 or 2 days తర్వాత మళ్ళీ టేబుల్ అంతా ఫిల్ అయిపోతుంది. అసలు ఏదో ర్యాండమ్ థింగ్స్ అన్నీ పడేస్తుంటాను దాని మీద. అసలు ఇంకా ఒక్కొక్కసారి అయితే అసలు క్లీన్ కూడా చేయను. 3-4 weeks వరకు ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇది ఇంతేలే అని చెప్పి ఇంకా అట్లా వదిలేస్తుంటాను. సో నాకు సాటర్డే సండే షిఫ్ట్ ఉంటుంది. సో ఫ్రైడే చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫుడ్ ప్రెప్ చేసుకోవడం, రూమ్ అంతా క్లీన్ చేసుకోవడం అంతా కూడా ఫ్రైడేనే చేసేస్తాను. మోస్ట్లీ ఫ్రైడేస్ నేను దోశ, ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టడము, ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టడం అట్లాంటివంతా చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా ప్లాన్స్కి వాటర్ చేసేసాను. సో ఇట్లా నా ఫ్రైడే ఫుల్ హెక్టిక్ ఉంటుంది. అసలు ఫ్రైడే అంటే నాకు మండే ఫీలింగ్స్ వస్తుంటాయి. గాయ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మెహందీ వేసుకోబోతున్నాను. సో ఈ మెహందీ తెచ్చుకొని చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఇంత మంచిగా అయితే రాదు, బట్ ట్రై చేస్తాను. సో మెహందీ అంటే మా ఫ్రెండ్ వేస్తుంది అనమాట, చాలా బాగా వేస్తుంది. రేషు అని చెప్పి నాకు ఒక ఫ్రెండ్ ఉంది, చాలా చాలా బాగా చేస్తాను. సో ట్రై చేస్తాను. నాకు రాదన్న విషయం నాకు అర్థమైంది. సో నేనేమనుకుంటున్నానంటే, సో ఫస్ట్ పెన్తో డ్రా చేసి తర్వాత ఇలా దీంతో వేయించాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏదో అలా ట్రై చేస్తున్నాను అనమాట మెహందీ. నాకైతే అస్సలు రాదు. చిన్నప్పుడు అంతా మా అక్క వేసేది. ఇంకా తర్వాత కాలేజ్కి అట్లా వెళ్ళిన తర్వాత నాకు రేషు అని చెప్పి మా ఫ్రెండ్ వేస్తూ ఉంటుంది అనమాట. ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా తన దగ్గరికి వెళ్తాను, తను వేసేస్తుంది, మంచిగా వేస్తుంది చాలా. సో ఇది రెడ్గా లేదా అయిందా అని చెప్పి నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. గుడ్ నైట్ గైస్. గెస్ వాట్, ఇట్స్ జస్ట్ ఆఫ్టర్ 10 minutes. 10 minutesలో ఇంత రెడ్ ఎట్లా అయిందంటే ఇది ఇన్స్టెంట్ కోన్ అని నాకు తర్వాత అర్థమైంది. ఇట్ లుక్స్ రియలీ నైస్, బట్ డిజైన్ మంచిగా లేదు. నెక్స్ట్ టైం మంచి డిజైన్ ట్రై చేస్తాను. సో సీ యూ టుమారో. హాయ్ గాయ్స్, సో దిస్ ఈజ్ వెరీ నెక్స్ట్ డే. సో ఈరోజు అంతా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అట్లా అయిపోతుంది. సో రేపు షిఫ్ట్ ఉందనమాట. ఐ డోంట్ నో రేపటికి వీడియో కంటిన్యూ చేస్తానో లేదో, బట్ యా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నా డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇక్కడ వచ్చేసి నేను హైడీ చూస్తున్నాను. హైడీ అంటే నాకు మా చెల్లికి అసలు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు ఫుల్గా చూసేవాళ్ళం. సో ఈరోజు ఏం పని లేదు, ఎందుకే ఊరికే ఫోన్ చూడడం అని చెప్పేసి ఈ హైడీ చూస్తున్నాను. సో ఇక్కడ నేను ఫుడ్ ఏం తినట్లేదు అనమాట. డిన్నర్లోకి వచ్చేసి నేను బనానా మిల్క్ షేక్ తాగుతున్నాను. నాకు ఎందుకో ఫుడ్ ఏం తినాలనిపించలేదు. యాక్చువల్లీ ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది, బట్ నాకు నేను నైట్ పీరియడ్స్ వచ్చిందనమాట. ఇంకా నేను షిఫ్ట్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ పీరియడ్స్ అంటే డజంట్ మ్యాటర్ నాకు, ఇట్స్ ఏ నార్మల్ డే ఫర్ మీ. బట్ దిస్ టైమ్ ఎందుకో కొంచెం
కొంచెం స్టమక్ పెయిన్గా అట్లా అనిపిస్తుంది అండ్ చాలా లేజీగా అనిపిస్తుంది, ఏం పని చేయాలనిపించట్లేదు. ఇంకా నా మోస్ట్ ఆఫ్ ద డే నేను బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ అలాంటి టైం స్పెండ్ చేసేసాను. సో ఎలాగో డే వేస్ట్ అయిపోయింది కదా, ఇంకా గ్రాసరీస్ తెచ్చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి గ్రాసరీస్కి స్టార్ట్ అయిపోయాను. సో గ్రాసరీ ఏమైనా తెచ్చుకోవాలంటే సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా నేను ఉండే అకామిడేషన్కి ఒక 2-3 మినిట్స్ వాక్లోనే ఉంటాయన్నమాట, టెస్కో, లిడిల్ ఇలాగా. ఇంకా ఈరోజు వచ్చేసి లిడిల్కి వెళ్ళాను. మెయిన్గా బ్రెడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి అయిపోయాయి అనమాట. ఇంకా బ్రెడ్ ఇవన్నీ తీసేసుకుంటున్నాను. యూజువల్లీ నా గ్రాసరీ షాపింగ్ అంతా మండే ఆర్ థర్స్డే చేస్తుంటాను అనమాట. అంటే షిఫ్ట్స్కి అయిపోయిన తర్వాత ఆర్ షిఫ్ట్స్కి 1 or 2 days ముందు నేను చేసుకుంటాను, సో దట్ నాకు ఫ్రీగా ఉంటుంది షిఫ్ట్కి వెళ్ళే ముందు రోజు అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్యాండిల్స్ చూస్తున్నాను. నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే నా దగ్గర చాలా క్యాండిల్స్ ఉన్నాయి, ఇంకా తీసుకోవద్దు అనుకుంటున్నా. బట్ ఒక్కొక్కసారి ఆ స్మెల్ చూసి టెంప్ట్ అయిపోయి తీసేసుకుంటున్నాను. మోర్ ఓవర్ ఇక్కడ క్రిస్మస్ మంచిగా సెలబ్రేట్ చేస్తారు కదా, ఇప్పటి నుంచే అంతా కూడా క్రిస్మస్ కావాల్సిన డెకార్ ఐటమ్స్ అవే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా. సో నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అవి చూసినప్పుడు. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ తీసుకొని ఏం చేసుకోవాలి అండ్ ఆల్సో కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇంకా క్రిస్మస్కి ఓన్లీ ఫుడ్ సెక్షన్ అనమాట ఇది, మొత్తం క్రిస్మస్ ఐటమ్సే. రకరకాల చాక్లెట్స్, కుకీస్ అవన్నీ కూడా భలే టెంప్టింగ్ ఉంటాయి చూడడానికైతే. అండ్ ఈరోజు నా షాపింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. చెప్పాను కదా స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి, ఇంకా ఆ స్టమక్ పెయిన్తో ఎక్కువ షాప్ చేయలేదు నేను. ఏవైతే కావాలో అవే తీసుకొని ఇంకా ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాను. సో నాకు ఏమైనా పార్సల్స్ వస్తే రిసెప్షన్కి వెళ్తాయన్నమాట. ఇంకా రిసెప్షన్కి వెళ్ళి ఒక ఐటమ్ వచ్చిందనమాట, అది కూడా నేను కలెక్ట్ చేసేసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి రూమ్ ఫుల్ చల్లగా ఉంది, విండోస్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాను. చాలా చల్లగా అయిపోయింది అనమాట. ఇంకా హీటర్స్ ఆన్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చిన పార్సల్ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. సో నేను వచ్చేసి స్టీల్ కడాయి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను నార్మల్ నాన్ స్టిక్ కడాయి ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. అది 1 year పైన అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు దానికి కొంచెం స్క్రాచెస్ పడి ఆ కోటింగ్ అంతా పోతుంది. సో ఇట్స్ టైమ్ టు రీప్లేస్ విత్ స్టీల్ అనిపించింది నాకు. ఇంకా నేను స్టీల్ కడాయి ఆర్డర్ చేశాను, బట్ నాకైతే రాంగ్ ఐటమ్ వచ్చింది అనమాట. నేను 24 centimeters ఆర్డర్ చేస్తే నాకు 18 centimeters పంపించారు. ఇంకా కాల్ చేస్తానేమో వాళ్ళు ఆర్డర్ రాంగ్ ఐటమ్ అని చెప్పి రిటర్న్ చేసేసేయండి అండ్ ఇంకొక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మై సండే. నా వీకెండ్ వచ్చేసి ఇలా గడిచింది అనమాట. ఇట్ మీన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాను. యాక్చువల్లీ 8 hours షిఫ్ట్ అయితే నాకు 4 hours షిఫ్ట్ వచ్చింది. సో లో వాల్యూమ్ అని చెప్పేసి నన్ను ముందు పంపించారు. ఇంక వచ్చి తినేసి నేను స్నానం చేశాను, హెయిర్ వాష్ చేసుకున్నాను, హెయిర్ డ్రైకి అలాగా వదిలేసాను అనమాట. నా ఎవ్రీ వీకెండ్ హడావుడిగా అలా ఉంటుంది, బికాస్ నేను 2 days షిఫ్ట్కి వెళ్తుంటాను. బట్ ఈ టైం ఎందుకో చాలా స్లోగా అలాగ అయిపోయింది నా వీకెండ్ అంతా కూడా. సో ఇప్పుడే వీడియో ఎడిట్ చేశాను, ఇంకా అవుట్రో ఏం లేదని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ బై, లవ్ యూ ఆల్.